వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచినటువంటి కాలమంతా నీ సజీవమైన రేఖల నీడలో మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు. ఈరోజునైనా నేను స్తుతించి నిన్ను పాడి ఆరాధించి ఘనపరిచినటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయం ముందు ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. నీ సత్యాన్ని గ్రహించి నీ వాక్యాన్ని అనుసరించి మా జీవితంలో నీ వాక్యపు వెలుగులో నడిచేటువంటి ఉన్నతమైన ఆత్మీయ స్థితి కలిగి నీ రెండవ రాకడ కొరకు మేము అందరం కూడా సిద్ధపడి నీ రాజ్యంలో చేర్చుకునే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో గతించినటువంటి వారంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. అంచె దినాలలో దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చినటువంటి దేవుడు తన ప్రణాళికను, తన చిత్తాన్ని ఒక రాజుకి కళ ద్వారా బయలుపరిచాడు. దాని గురించి పోయిన వారంలో మనం ధ్యానం చేస్తాం. ఈ సమయంలో ఈ వారం ఆ కళ ఏంటి, ఆ కళ భావం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దేవుడు దానియేలు ద్వారా ఆ రాజ్యంలో జ్ఞానులందరినీ చంపడానికి రాజు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు దానియేలు దర్శించి ఏ రీతిగా ఆ కళను, దాని భావాన్ని దేవుడు తెలియజేస్తాడు. దానియేలు రాజు ఎదుటికి వచ్చి దాన్ని చెప్పడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఈ సమయంలో ఎవరైనా వాక్యం చదివేవాడు మైక్ తీసుకుని స్పష్టంగా నేను చెప్పిన వచనాలు చదవండి. మైక్ తీసుకుని చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం నుండి 36 వచనం వరకు చదవన్నాము. 31 నుంచి 36 వరకు స్పష్టంగా త్వరగా చదవండి. మిగతా వరకు జాగ్రత్తగా మాటలు వినండి. చదవం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండము ఒక ప్రతిమ కనబడెను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమునైనది, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగం ఇనుపదియు, ఒక భాగం మట్టిదునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా పెరగగొట్టినట్టు తమకు కనబడెను. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదము. చాలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. సమయంలో దానియేలుకి దేవుడు కళ, దాని భావాన్ని కూడా బయలుపరిచాడు. రాజు ఎదుటికి వచ్చినటువంటి దానియేలు దాని కళను చెప్పడం ప్రారంభించాడు. మనం చదివినటువంటి ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31 నుంచి 36 వచనాలు కళను చెప్పాడు. ఆ కళ ఏంటి అనేది దానియేలు చెప్పాడు. ఆ కళ ఏంటనంటే ఒక ప్రతిమ రాజు గారికి కనపడింది. ఆ ప్రతిమ చాలా ప్రకాశవంతంగాను చాలా భయంకరమైనదిగా ఉంది. ఆ ప్రతిమ కళలో రాజుగారికి వచ్చింది. ఆ వచ్చిన కళలో ఉన్న ప్రతిమ వివరించడం మొదలుపెట్టాడు. అది ఎలా ఉంది అనేది.
రాజా మీకు ఒక ప్రతిమ కనబడింది, ఆ ప్రతిమ చాలా ప్రకాశవంతంగా ఉంది, చాలా భయంకరమైన రూపం కలిగి ఉంది. దాని రూపం ఎలా ఉందంటే తల భాగం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు బంగారంతో ఉంది. తర్వాత ఈ రొమ్ము, ఈ భుజాలు వెండితో ఉన్నాయి. తర్వాత ఉదరము అనగా ఈ తొడలు ఇనుముతో ఉన్నాయి, తర్వాత ఇత్తడితో ఉన్నాయి. తర్వాత ఈ మోకాల నుంచి కింద కాలు వరకు ఇనుముతో ఉన్నాయి. 2 అరిపాదాలు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి కదా, 2 పాదాలు. ఒక పాదం ఏమో ఇనుముతోను, ఒక పాదం ఏమో మట్టితో మిళితమై ఉంది అని చెప్పాడు. ఇది రాజుగారి కళలోకి వచ్చేటువంటి ప్రతిమ యొక్క నిదర్శనం. అంటే మీకు ఇంకా బాగా అర్థం అవడానికి అది ఎలా ఉంటుంది అనేది మీకు ఐడెంటిఫికేషన్ కోసం నేను చూపిస్తా, మీరు చూడండి ఒకసారి. ఇలా ఉంటుంది అది. ఒక ప్రతిమ అనేది పైన తల భాగం ఏంటంటే బంగారం, రెండోది రొమ్ము భుజాలు వెండి, మూడవది తొడలు ఇత్తడి, నాలుగవది కాళ్ళు ఓన్లీ మోకాల నుంచి కింద అరిపాలం వరకు ఏంటి ఇనుము. తర్వాత 2 పాదాలు ఉంటాయి, ప్రతి కాళ్ళకి 2 పాదాలు ఉంటాయి. ఆ 2 పాదాలు ఒకటి ఇనుము, ఒకటి మట్టి. ఇది రాజుగారి కళలో కనపడిన ప్రతిమ యొక్క రూపం అన్నమాట. ఈ రీతిగా ఉంది. అయితే ఈ కళలో ఉన్నటువంటి దీని యొక్క అర్థం ఏంటి, దీని భావం ఏంటి, దేవుడు బబులోను సామ్రాజ్యానికి రాజు అయినటువంటి వ్యక్తికి దేవుడు చూపించాడు అనే విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క బంగారం ఏంటి, వెండి ఏంటి, ఇత్తడేంటి, ఇనుమేంటి, మట్టి ఏంటి, దీంట్లో ఉన్నటువంటి భావం ఏంటి? ఇది అసాధ్యమైన దాన్ని దేవుడు తన భక్తుడైనటువంటి దానియేలు ద్వారా సాధ్యపరిచాడు బబులోను సామ్రాజ్యంలో. మీరు అనుకోవచ్చు, ఎంతటి ఈ కళను దేవుడు ఎందుకని ఆ రాజుకే ఇచ్చాడు, దాని భావాన్ని ఎందుకని దానియేలుగా చెప్పాడని నేను చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు దీని భావం మనం చూద్దాం, జాగ్రత్తనండి. మొదట ఉన్న ఈ ప్రతిమ యొక్క తల భాగం ఏం చెప్పండి? బంగారం. ఈ తల భాగం బంగారం, ఈ భుజం మాత్రం వెండి, ఈ తొడలు మాత్రం ఇత్తడి, కింద కాళ్ళు ఇనుము, 2 పాదాలు ఒకటి మట్టి ఒకటి ఇనుముతో కలిసి మిళితమై ఉంది. దీని భావం చెప్పడం మొదలు పెట్టారు ఎవరు? దానియేలు. దీని భావం ఏంటంటే బంగారం అనగా ఏంటి అనగా, బంగారం అంటే తల బంగారంతో ఎందుకు ఉంది, దానికి కారణం ఏంటంటే చెప్పాడు దానియేలు. మొట్టమొదటిగా రాజా 37వ అధ్యాయం నుంచి 37 వచనం నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే దాని భావం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. చదివితే మనకు సమయం సరిపోతే జాగ్రత్తగా వినండి. మీరు సమయం ఉంటే ఇంటి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చదువుకోండి, మీకు అర్థమవుతుంది, చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఈ కళ చాలా ప్రాముఖ్యమైనది. ఇది ప్రపంచ భవిష్యత్తు గురించి దేవుడు చెప్పిన సత్యం కనుక చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట నేను చెప్పే విషయం. కనుక ఇప్పుడు ఈ తల బంగారంతో ఉంది. ఈ బంగారం యొక్క అర్థం ఏంటంటే దానియేలు చెబుతున్నాడు. ఈ మొట్టమొదటి భావం చెప్పడం మొదలు పెట్టాడు 37వ అధ్యాయంలో. రాజా, పరలోకమందు ఉన్నటువంటి దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతను మీకు ఇచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మీరు ఎలాంటి రాజులకే మీరు రాజు అయి ఉన్నారు. కనుక దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ఆకాశ పక్షులు కానీ, మనుషులు కానీ, భూజంతువులు కానీ సమస్తాన్ని దేవుడు మీ చేతికి అప్పగించున్నాడు. అనగా ఈ ప్రజలందరినీ, మనుషులందరినీ, సమస్తాన్ని మీ చేతికి అప్పగించి ప్రభుత్వాన్నే దేవుడు మీ చేతికి ఇచ్చాడు. అంటే గవర్నమెంట్నే దేవుడు మీ చేతిలో పెట్టాడు. కనుక మీరు ఈ మొట్టమొదటి బంగారం ఎవరంటే అది ఎవరు కాదు, ఎంతటి అధికారము కలిగినటువంటి, ఎంతటి బలము కలిగినటువంటి, ఎంతటి రాజ్యము కలిగినటువంటి, ఎంత సామర్థ్యం కలిగినటువంటి ఆ తల భాగం, ఆ బంగారం ఎవరి రాజ్యం అంటే అది బబులోను చక్రవర్తి అయినటువంటి మీ యొక్క నెబుకద్నెజరు మీ యొక్క సామ్రాజ్యం మొట్టమొదటిది అని చెప్పాడు. హల్లెలూయా. అంటే తల ఎవరు అంటే బబులోను రాజు అయినటువంటి చక్రవర్తి, అంటే బబులోను చక్రవర్తి అయినటువంటి రాజు నెబుకద్నెజరు బంగారం. అంటే ఈ బంగారం ఏంటంటే బబులోను సామ్రాజ్యం అని అర్థం.
ప్రస్తుత ఆ కాలంలో దేవుడు ఇచ్చినట్టుగా అప్పుడు పరిపాలిస్తున్న బబులోను చక్రవర్తి బంగారం ఎవరంటే మీరే అని చెప్పాడు. ఆ బంగారం ఎవరికి సూచన అంటే ఈ బబులోను సామ్రాజ్యానికి సూచన, దాన్ని పరిపాలించే రాజు గారికి సూచన. అది మీరే అన్నాడు దేవుడు. అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే దానియేలు ద్వారా ఈ బంగారం అనేది మొట్టమొదటి ఇంత అధికారం ఎవరికి లేదు, దేవుడు మీకు ఇచ్చాడు కనుక ఈ బంగారం ఎవరు కాదు, అది మీ రాజ్యమే. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బబులోను సామ్రాజ్యమే అది. ఆ రాజు ఆ బంగారం కూడా మీరే అని చెప్పాడు. తర్వాత మీరు చనిపోయిన తర్వాత మీకంటే తక్కువ రాజ్యం రాబోతుంది ప్రపంచంలో అన్నారు. బంగారం కంటే తక్కువ ఏంటి చెప్పండి, చెప్పండి. బంగారం తర్వాత నెక్స్ట్ ప్లేస్ దేనికి వస్తుంది? వెండి. అందుకే దేవుడు నెక్స్ట్ వెండి పెట్టాడు. నీ తర్వాత అంటే మీరు చనిపోయిన తర్వాత, మీ రాజ్యం ముగించబడిన తర్వాత, మీ తర్వాత మరలా ఏ రాజ్యం వస్తుంది ప్రపంచంలో కంటే వెండి చూపించాడు. వెండి ఏ రాజ్యము అని అంటే బంగారం. బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరుకి సాదృశ్యం. ఆ రాజ్యం అది మొట్టమొదటిది బంగారం. బబులోను సామ్రాజ్యం మొట్టమొదటిగా ప్రపంచాన్ని పరిపాలించింది దేవుడు చెప్పినటువంటి సత్య ప్రకారం. అనగా అది నెబుకద్నెజరుకి సాదృశ్యం, నెబుకద్నెజరు రాజ్యానికి. రెండోది వెండి. వెండి దేనికి సాదృశ్యం అంటే మీ తర్వాత, మీరు చనిపోయిన తర్వాత, మీ రాజ్యం అయిపోతుంది, మీ పరిపాలన అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి రాజ్యం ఏంటంటే వెండి. వెండి అంటే అర్థం ఏంటంటే మీకంటే తక్కువ కలిగిన రాజ్యం, అంటే బంగారం కంటే తక్కువ వెండి కనుక తర్వాత వచ్చే రాజ్యం ఏంటంటే మనం చూస్తే కనుక ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మీరు చూడండి బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే దానియేలు గ్రంథం 5:27 ప్రకారం, దానియేలు గ్రంథం 5:27 ప్రకారం, దానియేలు గ్రంథం 9:1 ప్రకారం, దానియేలు గ్రంథం 10:1 ప్రకారం రిఫరెన్స్ రాసుకోండి. దానియేలు 5:27 ప్రకారం, దానియేలు గ్రంథం 9:1 ప్రకారం, దానియేలు 10:1 ప్రకారంగా వెండి ఎవరంటే మీ తర్వాత, మీ కాలం ముగించబడిన తర్వాత, మీరు రాజ్యం వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రపంచానికి పరిపాలించే రాజ్యం ఏది రాబోతుందంటే మాదియా పారసీకుల రాజ్యం రాబోతుంది అని దేవుడు చెప్పాడు. వెండి అంటే మాదియా పారసీకుల రాజ్యం. మీరు చూస్తే నేను చెప్పిన రిఫరెన్స్లో ఉంటుంది. బబులోను సామ్రాజ్యంలో ఈ రాజు చనిపోయిన తర్వాత ప్రపంచాన్ని పరిపాలించింది ఎవరు అని అంటే, బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఎవరంటే మాదీయులు, పారసీకులు పరిపాలించారు. మీరు చదువుకున్నటువంటి వాడికి చాలా ఈజీగా అర్థమవుతుంది నేను చెప్పే మాట. మీరు చదువుకున్నటువంటి సోషల్ స్టడీస్లో ఈ మాదియా పారసీకుల గురించి మీరు చదివి ఉంటారు. ఈ మాదీయులు పారసీకులు ఉన్న ఆ రోజు దేవుడు దీన్ని ఎప్పుడు తెలుసా? ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం, అంటే 605 నుంచి 538 సంవత్సరాల మధ్య కాలం జరిగింది. అంటే దేవుడు ప్రపంచ భవిష్యత్తు గురించి దాదాపు 2622 సంవత్సరాల క్రితమే దేవుడు ప్రపంచ భవిష్యత్తును చెప్పాడు. ఆమేన్. 2622 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ ప్రపంచంలో ఏ రాజ్యం రాబోతుంది, ఏ పరిపాలన రాబోతుంది, పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది దేవుడు 2622 సంవత్సరాల క్రితమే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు దేవుడు కళ ద్వారా బయలుపరిచాడు. ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు జాగ్రత్తగా వింటే వాస్తవం మీ కళ్ళ ఎదుట ఉంటుంది, మీరు గ్రహించగలుగుతారు. అప్పుడు మొదటి రాజ్యం బంగారం, బబులోను సామ్రాజ్యం. రెండోది వెండి, మాదియా పారసీకుల సామ్రాజ్యం. మాదీయులు పారసీకులు పరిపాలించారు తర్వాత ఈ ప్రపంచాన్ని. మూడవది ఎవరు అని అంటే, మూడవదిగా ఏంటి? వెండి అయిపోయింది. ఎత్తడి, ఈ కడుపు తొడలు ఎత్తడి. అంటే మూడవ రాజ్యం ఈ ప్రపంచాన్ని ఎవరు పరిపాలించారంటే, మన బైబిల్లో చదివితే కనుక చూడండి, దానియేలు గ్రంథం ఇక్కడ చెప్తారు 39వ వచనం. తాము చనిపోయిన తరువాత తమని రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచి, అది వెండి. అటు తరువాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును అన్నాడు. ఈ లోకమంతా, ఈ మూడవ రాజ్యం ఏంటంటే ప్రపంచమంతా వెళ్తుంది, ప్రపంచమంతా పరిపాలిస్తుంది. మూడవ రాజ్యం, మూడవది ఏంటంటే ఎత్తడి. అంటే ఈ ప్రపంచానికి, ఇది ప్రపంచ లోకమంతా అని చెప్పాడు దేవుడు. అంటే ప్రపంచమంతా ఈ రాజ్యం పరిపాలిస్తుంది. ఈ రాజ్యాన్ని పరిపాలించేది మూడోది ఏంటంటే ఉదరం, తొడలు. అనగా అర్థం ఏంటంటే ఎత్తడి. అంటే ఏ రాజ్యం అంటే గ్రీకు సామ్రాజ్యం పరిపాలించింది. క్రీస్తు పూర్వం 330 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 30వ సంవత్సరం వరకు, అంటే దాదాపు 300 సంవత్సరాలు ప్రపంచమంతటి, లోకమంతటి రాజ్యం ఏంటంటే గ్రీకు
గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని, మీ అందరికీ తెలుసు. ఆ గ్రీకు సామ్రాజ్యం ప్రపంచం అంతని జయించిన వ్యక్తి, యావత్ ప్రపంచాన్ని గెలిచిన వ్యక్తి, ఒంటి చేతితో ప్రపంచాన్ని తన చేతిలో తన గుప్పెట్లో పెట్టుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? ద గ్రేట్ అలెగ్జాండర్. హల్లెలూయా. ద గ్రేట్ అలెగ్జాండర్. ఈ మూడో సామ్రాజ్యం ఎవరంటే ఉదరము, తొడలు అని అర్థం, ఎత్తడి. ఈ సామ్రాజ్యం ఎవరంటే గ్రీకు సామ్రాజ్యం. ఇది చాలా కాలం బలంగా ప్రపంచాన్ని పరిపాలించింది. ఆ వ్యక్తి ఎవరు అంటే, ఆ రాజు ఎవరంటే, మీరు చరిత్రలోకి వెళితే 300 క్రీస్తు పూర్వం 330 సంవత్సరాల కాలంలోకి వెళితే అక్కడ చరిత్ర మీకు కనపడుతుంది. అక్కడ నుంచి 30వ సంవత్సరం వరకు కూడా ద గ్రేట్ అలెగ్జాండర్ అనేటువంటి చక్రవర్తి యావత్ ప్రపంచాన్ని పరిపాలించాడు. హల్లెలూయా. అతడు ప్రపంచాన్నే జయించాడు. అతన్ని ఓడించిన వాడు ఎవరు కూడా ప్రపంచంలో లేరు అన్నది దేవుడు ముందుగా చెప్పాడు. ఆ రాజ్యం, మూడోది వచ్చే రాజ్యం లోకమంతటిని ఏలతాది అని దేవుడు అప్పుడే చెప్పాడు. తర్వాత అలా చెప్పిన రీతిగానే అలెగ్జాండర్ అనే వ్యక్తి ప్రపంచమంతటిని జయించి ఏలాడు అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. తర్వాత నాలుగవది ఇనుము అని ఉంది కదా. నాలుగవది ఇనుము అనగా అర్థం ఏంటంటే, ఇనుము అనగా మోకాళ్ళు ఇనుము అర్థం వస్తుంది. ఇనుము అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకు తెలుసు ఇనుము అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. కనుక ఈ రాజ్యం ఏంటంటే రోమా సామ్రాజ్యం. ఇది ఎప్పుడు వచ్చింది? యేసు క్రీస్తు జీవించిన కాలంలో రోమా సామ్రాజ్యం అది ఏలతా ఉంది. ఆ టైంలో యేసు అపొస్తలులు జీవించిన కాలంలో, యేసు క్రీస్తు జీవించిన కాలంలో ఏ కాలం వచ్చిందంటే యేసయ్య వచ్చే కాలం గురించి కూడా దేవుడు ముందే చెప్పాడు ఆల్రెడీ. ఇది ఈ కాలంలోనే ఉంది. అది నేను చెప్పేటువంటి ప్రాముఖ్యమైన విషయం. అంటే 4వ రాజ్యం అంటే మోకాళ్ళు ఇనుముతో ఉన్నాయి అంటే అర్థం, ఇనుము అనగా రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది అంటూ. అలాగే దేవుడు చెప్పిన రీతిగానే ప్రపంచాన్ని రోమా సామ్రాజ్యం ఏలింది. ఇనుము ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఎంత గట్టిగా ఉంటుందో, ఈ కాళ్ళు అంటే మనిషి అవయవాల్లో అన్నిటికంటే పొడవైనవి ఏంటంటే మనిషి కాళ్ళు ఇప్పుడు దేనితో పోల్చారంటే ఇనుముతో పోల్చారు. ఆ కళ్ళలో అంటే ఎక్కువ కాలం స్థిరంగా ఉండేది ప్రపంచంలో ఏ సామ్రాజ్యం అంటే రోమా సామ్రాజ్యం. 4. ఇప్పటికీ కూడా రోమా సామ్రాజ్యం ఉంది. ఇప్పటికీ రోమ్ ఉంది. రోమ్ సిటీ, దాన్ని వాటికన్ సిటీ అని పిలుస్తున్నారు. ఇప్పుడు రోమ్ సామ్రాజ్యం ఏమన్నారంటే వాటికన్ సిటీ అని ప్రస్తుతానికి పిలుస్తున్నారు. దాన్ని రోమ్ సామ్రాజ్యం అంటారు. ఈ రోమ్ సామ్రాజ్యంలోనే అపొస్తలుడైన పౌలును కూడా వారు తల నరికింది కూడా ఆ రోమ్ సామ్రాజ్యంలోనే. యేసు క్రీస్తును సిలువ వేసింది కూడా, యేసు క్రీస్తును కూడా ఆ సిలువ మరణం పొందించడానికి అన్ని కొరడాలతో కూడా అక్కడంతా ఎక్కడ జరిగిందంటే రోమ సామ్రాజ్యం వాళ్ళే ఇదంతటిని అమలు చేశారు అని అర్థం. అంటే 4వ రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది ఎవరంటే రోమా సామ్రాజ్యం. ఇది ఎప్పటికీ ఉంది రోమా సామ్రాజ్యం. అందుకనే దాని కాళ్ళు ఇనుము అన్నాడు. ఎందుకంటే అవి పొడవైనవి కనుక ఇది ఎక్కువ కాలం ఉంటుంది ఈ రాజ్యం. అనగా ఇప్పటికీ ప్రస్తుతానికి కూడా రోమా సామ్రాజ్యం ఉంది, రోమా గవర్నమెంట్ ఉంది ఇప్పుడు కూడా. అందుకే దేవుడు చెప్పింది. 5వది ఏంటంటే పాదాలు. అంటే మనకున్న 2 పాదాలు, ఒక పాదమేమో ఇనుముతో ఉంది, ఒక పాదమేమో మట్టితో ఉంది. ఈ 2 కొంచెం మిళితమై ఉన్నాయి. అనగా అర్థం ఏంటో తెలుసా? ఒక పాదం ఇనుము అంటే నేను చెప్పి రోమా సామ్రాజ్యం ఇప్పుడు అలాగే కొనసాగుతూ ఉంది అని అర్థం. రోమా సామ్రాజ్యం అలాగే కొనసాగుతుంది. 2వదిగా మట్టితో ఉంది అన్నాను కదా. ఈ మట్టితో ఉన్న పాదం ఏంటో తెలుసా? ఇప్పుడు రోమా సామ్రాజ్యం ప్రస్తుతానికి కొనసాగుతుంది. అంటే బబులోను సామ్రాజ్యం పరిపాలన అయిపోయింది. 2వది మాదీయ పార్షికుల సామ్రాజ్యం అయిపోయింది భూమి మీద. 3వదిగా గ్రీకు సామ్రాజ్య పరిపాలన కూడా అయిపోయి ముగించబడింది. 4వదిగా రోమా సామ్రాజ్యం పరిపాలన కూడా కొనసాగుతూనే ఉంది. 5వదిగా ఏంటి అని అంటే ఒకటి ఇనుము మట్టి, అంటే రోమా సామ్రాజ్యం పరిస్థితి కొనసాగుతుంది. ఈ మట్టి ఏంటంటే నేటి రాజకీయ పరిస్థితులు. హల్లెలూయా. ఇప్పుడు మట్టి అంటే ప్రస్తుతానికి ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆ సత్యం ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? ఇప్పుడు ప్రపంచం ఎక్కడుందో తెలుసా? దేవుడు బబులోను రాజుకి ఇచ్చిన కళ్ళలో ఉన్న సత్యంలో ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే అరికాలు పాదాల స్టేజ్లో మనం ఉన్నాం. అది అర్థం. ఇప్పుడు నేటి రాజకీయ పరిస్థితులు. అందుకే నేటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా దానియేలే చెప్పాడు. చూడండి, అది మనం చదువుదాం. చూడండి జాగ్రత్తగా, నేను చదువుతాను. చూడండి 43వ వచనం, 2వ అధ్యాయం దానియేలు 43వ వచనం. చేతి సహాయం లేక 43వ వచనం 2వ వచనం. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడింది. అటువలే మనుష్య జాతులు మిళితములై
ఇనుము మట్టితో అతకనట్లు వారి ఒకరితో ఒకరు పొసగకయుందురు. చాలు. ఈ రెండు పాదాల గురించి చెప్పాడు ఏంటి తెలుసా? ఈ రెండు పాదాల అర్థం ఏంటంటే ఇనుము ఎత్తడు, ఇనుము మట్టి ఈ రెండు మిళితమై ఉంటాయి అన్నాడు. మిళితం అంటే మిక్సింగ్ అన్నమాట. అంటే నేటి రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచం ఉంది. దేవుడు 2622 సంవత్సరాల క్రితం చెప్పిన సంఘటన ఇప్పుడు జరుగుతూనే ఉందనే సత్యం యావత్ ప్రపంచము కూడా తెలుసుకోవాలి. అది అర్థం. ఇప్పుడు ప్రస్తుతం నేటి రాజకీయ పరిస్థితుల్లో ప్రపంచం వచ్చింది. ఇది 5వ స్టేజ్ అన్నమాట. ఇది 5వ స్టేజ్. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మీ అందరికీ తెలుసు, మేము చూస్తున్నాం. ఈ రాజకీయ పరిస్థితులు ఎలా ఉందంటే కరెక్ట్గా దానియేలు చెప్పిందే జరుగుతుంది. ఏం తెలుసా? ఇనుము బురదతో మిళితమై ఉండుట. అంటే ఇనుము బురదతో మట్టితో మిళితమై ఉంది. అందుకు అర్థం ఏంటి అని అంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, రాజకీయ పరిస్థితులు మీరు చూడండి. ఏ రాజ్యం వస్తుందో తెలియదు, ఎవరు పరిపాలిస్తారో తెలియదు, ఎవరు నాయకుడు అర్థం కావట్లా, ఎవరు ముఖ్యమంత్రి అర్థం కావట్లా, ఎవరు ఎమ్మెల్యే తెలియట్లా. ఎందుకని ఏ పరిస్థితుల్లో తెలుసా? మన రీసెంట్గా మహారాష్ట్రలో కూడా మీరు జరిగిన సన్నివేశం మీకు తెలుసా? మహారాష్ట్ర జరిగింది ఏంటంటే రెండు పార్టీలు, ఒకటి కాంగ్రెస్, ఇంకోటి శివసేన. ఈ రెండు కూడా ఏమైంది? ఈ రెండు ఎప్పుడు కలవు, కానీ ఏమైంది తెలుసా? కలిశాయి, మిళితమయ్యాయి అని అర్థం. దేనివల్ల? ఇంకొక పార్టీ వల్ల ఈ రెండు పార్టీలు మిళితమయ్యాయి, ఈ రెండు కలిశాయి, ఇంకోటి సెపరేట్ అయింది. వీళ్ళందరూ కూడా కలిసి 2.5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పరిపాలించండి, 2.5 సంవత్సరం మేము ముఖ్యమంత్రిగా పరిపాలిస్తాం అంటే డివైడ్, అంటే పంచుకుంటాం. ఇదే మిళితం అవడం అంటే. నేటి రాజకీయ పరిస్థితులు అంటే పొత్తులు కలుపుకోవడం అంటారు. ఇప్పుడు జరుగుతుందా లేదా అనేది మీరే ఆలోచించుకోవాలి. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఈ పొత్తులు కలుపుకోవడాలు, వాళ్ళు ఏకమవడాలు, ఒకరి కొరకు పడకపోవడం, ఒక పార్టీకి ఇంకో పార్టీకి పడకపోవడం, ఒక నాయకుడు ఇంకో నాయకుడు పడిపోయి వేరైపోయి ఎవరైతే అనుకూలంగానో వాళ్ళతో కలవడం, వీళ్ళని పక్కన పెట్టడం, వేరేగా భేదములు ఉంటాయి అని దేవుడు చెప్పాడు. దాని ముందే చెప్పాడు. ఈ ఇంట్లో ఏముంటుందంటే భేదాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చేది అదే. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో భేదాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అన్నీ కూడా మనకు భేదాలే. ఈ కులం అంటే ఆ కులానికి కుదరదు, ఈ మతం అంటే ఆ మతానికి కుదరదు. ఇవన్నీ భేదాలతో మిళితమై ఉంటుంది. ప్రస్తుత జనరేషన్ అదే, ప్రస్తుత పరిస్థితి అదే, ప్రజెంట్ ఇప్పుడు అదే జరుగుతుంది. ఇది ఇప్పుడు నేటి రాజకీయ పరిస్థితులు అని చెప్పాడు. ఇది బబులోను రాజు వచ్చిన కళ ఇప్పుడు నెరవేరుతూనే ఉంది. ఇది దేవుని యొక్క సంకల్పం అనే సత్యం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది చివరికి అని అంటే ఈ రాజకీయ పరిస్థితులన్నీ కూడా ఇలా మిళితమై కలిసి ఒకరికొకరు పొసగక, ఒకరికొకరికి పడగక అనేకమైన పార్టీలు వచ్చి, అనేకమైన నాయకులు వచ్చి చివరికి ఇలా జరుగుతున్న సందర్భంలో ఒక్క చిన్న విషయం జరిగింది. అక్కడ చిన్న విషయం జరిగింది. ఇలా ఉన్న ప్రపంచ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు ఏం జరిగింది మనం చదువుదాం ఒకసారి. 2వ అధ్యాయం 34 చదవండి ఒకసారి. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగగొట్టినట్టు తమకు కనబడేను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతం మాయను అనుంది. ఈ విధంగా రాజకీయ పరిస్థితులు నేటి కాలంలో ఉన్న టైంలో ఏం జరిగిందో తెలుసా? ఒక చేతి సహాయము లేకుండా, అనగా అర్థమేంటో తెలుసా? ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి సహాయం లేకుండా ఒక రాయి ఆకాశం నుండి ఎక్కడ పడిందన్నది తెలుసా? ఈ ఇనుము మట్టితో కూడిన ఈ ప్రతిమ యొక్క పాదాల మీద పడిందంట. ఎక్కడ పడింది? ఇనుము మట్టితో కూడిన ఈ ప్రతిమ యొక్క పాదాల మీద పడిందంట ఆ రాయి. ఆ ఎవ్వరి సహాయం లేకుండా ఆ రాయి వచ్చి ఈ రెండు పాదాల మీద పడగానే
ఇనుము, మట్టి, బంగారం, వెండి, ఇత్తడి, ఈ ఎంత మొత్తం ప్రతిమ అంతా కూడా ఒక్కసారి కుప్ప కూలిపోతే ఆ రాయి దాన్ని అంతా దంచి కొట్టినట్లుగా దాన్ని నలగగొట్టి పక్కన పడేస్తే ఒక గాలి వచ్చి మొత్తం ఆ పొట్టంతటిని కూడా ఎగరగొట్టేసిందంట అర్థం. ఆ విరగొట్టిన ప్రతిమను విరగొట్టిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను అని ఉంది. ఆ రాయి ఏంటో తెలుసా? ఆ రాయి ఏంటో తెలుసా? మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. ఆ రాయి ఏంటో తెలుసా? అక్కడ చదవండి. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అయ్యి. ఇక్కడ దేవుడు అన్న మాట ఏంటి తెలుసా? ఈ రాయి ఎవరు అంటే, ఈ రాయి పైనుండి వచ్చింది. ఎవరి సహాయంతో రాలా, ఎవరి సపోర్ట్తో రాలా, ఎవరి రికమెండేషన్తో రాలా, దానికి ఎవరి సహాయం అవసరమే లేదు. ఆ రాయి వచ్చి ఈ పాదాల మీద పడగానే మొత్తం పైన ఉన్నటువంటి బంగారం సామ్రాజ్యం, వెండి సామ్రాజ్యం, ఇత్తడి సామ్రాజ్యం అనగా బబులోను సామ్రాజ్యం, తర్వాత మాదీయ పారసీకుల సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, నేటి రాజకీయ పరిస్థితి యొక్క పరిపాలన, ఈ సామ్రాజ్యం అంతటినీ ఈ రాయ వచ్చి పగలగొట్టి మొత్తం అంతటిని నశింపజేసింది. ఆమేన్. ఆ రాయి ఏంటో తెలుసా? నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి ఆయను. ఆ రాయి ఎవరో కాదు, ఇప్పుడు మనం ఆరాధించే మన ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పడం దేవుడు. ఆ రాయి ఆయనే. ఇన్ని రాజ్యాలు వచ్చిన తర్వాత ఈ నేటి రాజకీయ పరిస్థితులు కూడా, ఈ పరిస్థితి రాజ్యాలన్నింటినీ పడగొట్టేది, కూలదోసేది, తొలగించి లయపరిచేది యేసయ్య రాజ్యం రాబోతుంది. ఆమేన్. ఆ రాయి ఎవరు? నిషేధింపబడిన రాయి. ఎలా నిషేధింపబడిందంటే, ఇదే రాయి, ఇదే రోమా సామ్రాజ్యం ఒక దిన ఆ యేసయ్య ఈ లోకానికి వస్తే ఆయన రాజుగా గుర్తించకుండా, దేవుడిగా గుర్తించకుండా, ఒక ప్రవక్తగా ఉంచి, ఒక మనిషిగా భావించి, దేవుడిగా ఎన్నిక చేయకుండా ఆయన పక్కన పెట్టేశారు యేసయ్యను. ఈ యొక్క ప్రపంచం, ఈ రోమా సామ్రాజ్యం ఆయన దేవుడు కాదు, ఆయన రాజు కాదు, ఆయన ప్రభువు కాదు అని పక్కన పెట్టారు. ఆ పక్కన పెట్టి నిషేధింపబడిన రాయే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు అదే నిషేధింపబడిన రాయి యావత్ ప్రపంచానికి మూలకు తలరాయి కాబోతుంది. ఆమేన్. అది విషయం. అంటే ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా కొట్టుకుని పోబోతున్నాయి. చివరికి ఒక రాజ్యం స్థాపించబడుతుంది. అదే క్రీస్తు సామ్రాజ్యం. ఆమేన్. అది యేసయ్య సామ్రాజ్యం. అది కూడా దానియేలు చెప్పాడు. ఒకసారి మీరు చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించు, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిలుచును. ఆమేన్. ఇది విషయం. ఇప్పుడు ప్రపంచానికి తెలియని సత్యం ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్పబడిన సామ్రాజ్యాలన్నీ కూలిపోయాయి. ఇప్పుడున్న చిట్ట చివరి నేటి రాజకీయ పరిపాలన కూడా కూల్చివేయబడబోతుంది. యేసయ్య రాకడలో కూల్చిపోవడం. ఇక్కడ రాజ్యం స్థాపించేది దేవాతి దేవుడే. ఆ నిజమైన స్థిరమైన రాజ్యం ఏంటంటే ఇక్కడే చెప్పాడు, ఆ రాజ్యము స్థాపించబడుతుంది, దానికి ఎన్నటికీ నాశనము లేదు, దాన్ని ఎవరు తీయలేరు. ఆ రాజ్యాన్ని, అది స్థిరమైన రాజ్యం, అది యేసయ్య రాజ్యం. ఆమేన్. ఇది ప్రపంచం తెలుసుకోవాల్సిన ఆత్మీయ సత్యం. ఈ కళ వివరించిన తర్వాత నెబుకద్నెజరుకు చెమటలు పట్టాయి. అంటే భవిష్యత్తును ఆల్రెడీ నెబుకద్నెజరుకి దేవుడు చెప్పేశాడు. అంటే ప్రపంచంలో నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత ఎవరు పరిపాలిస్తారో కూడా దేవుడు చెప్పాడు. నెబుకద్నెజరు మరణించిన తర్వాత ఏ రాజ్యం వస్తుందో కూడా దేవుడు చెప్పాడు. ఆ రాజ్యం కూడా అయిపోతారు, మరలా ఏ రాజ్యం వస్తుందో కూడా దేవుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పబడిన ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడిన ఈ కళ, ఈ ప్రతిమ, ఈ యొక్క భావం నేటి ప్రపంచంలో ఇప్పుడు నెరవేర్చబడుతుంది. అది అర్థం. ఇప్పుడు నెరవేర్చబడడానికి కారణం అదే. ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉండడానికి కారణం ఇదే. ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు ఇలా మారడానికి కారణం ఇదే. ఇక్కడే ఉంది అసలైన విషయం అంతా కూడా. ఇది
ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఆత్మీయ సత్యం. ఇలా కళను చెప్పిన తర్వాత నేను చెప్పే ఆత్మీయ సత్యం ఏంటి తెలుసా? దేవుడు ఏదైతే చెప్పాడో అది ఇప్పుడు జరుగుతుంది. ఇంకా ఇక ముందు ఏదైతే దేవుడు జరగబోతుందని చెప్పాడో అది కూడా జరగబోతుంది. అందుకే ప్రపంచం సిద్ధం కావాలి. క్రైస్తవుడు జాగ్రత్త పడాలి, మెలకువగలిగి ఉండాలి, దేవుని కొరకు సిద్ధపడాలి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఈ రాజ్యం శాశ్వతమైనది కాదు, ఈ పరిపాలన శాశ్వతమైనది కాదు. యుగ యుగాలు తరతరాలు ఉండే రాజ్యం రాబోతుంది. ఆ పరలోక రాజ్యంలో మనం ఉండాలి. అది దేవుని చిత్తమై ఉంది. ఈ కళను చెప్పిన తర్వాత దానియేలు నా చివరి మాట ఏంటో తెలుసా? రాజా, నేను చెప్పిన ఈ కళ నిశ్చయం, ఇది నమ్మదగినది, దీన్ని మార్చగలిగేవారు ఎవరు కూడా లేరు. ఆమేన్. దీన్ని మార్చేవాడు. ఈ కళ నిశ్చయం అన్నాడు దానియేలు. ఇది నమ్మదగింది. కళ నిశ్చయం అంటే అర్థమైంది తెలుసా? కన్ఫర్మ్. ఇది జరిగింది. అది అర్థం. జరిగింది కూడా, జరుగుతుంది కూడా, జరగబోతుంది కూడా. అది వాస్తవం. ఇది కళ చెప్పిన తర్వాత దానియేలుకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది ఎలా సాధ్యం అంటే కేవలం దేవుని నమ్మిన దానియేలుకి ఇది సాధ్యమైంది. దేవుని ఆరాధించేవాడికి సాధ్యమైంది. దానియేలు ఇది చెప్పిన తర్వాత రాజు ఏం చేశాడో తెలుసా? నెబుకద్నెజరు ఇంత మకుటం లేని మహాచక్రవర్తి ఏం చేశాడో తెలుసా? చూడండి ఒకసారి 46 వచనం. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించ ఆజ్ఞాపించేను. ఇక్కడ ఏమని చేశాడు తెలుసా? ఈ రాజు ఎప్పుడైతే ఈ దానియేలు ఈ కళను వివరించి దాని భావాన్ని చెప్పాడో దానికి ఆశ్చర్య చెందుతున్నటువంటి రాజు ఏం చేయాలో అర్థం కాక, ఎలా దానియేలుకి కృతజ్ఞత చెప్పాలో అర్థం కాక రాజు చేసిన పని ఏంటి తెలుసా? బబులోను సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి చక్రవర్తి నెబుకద్నెజరు దానియేలు ఎదుటే ఉన్నాడు. వెంటనే అక్కడ ఎవరున్నారు తెలుసా? రాజులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, శాస్త్రాధిపతులు ఉన్నారు, ప్రధాన అధిపతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, భూపతులు ఉన్నారు, సర్వలోకంలో జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, తత్వజ్ఞానం తెలిసిన వారు ఉన్నారు, గాడి విద్య గల వారు ఉన్నారు, భూరాజులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి వారు మంచి పూజారులు ఉన్నారు. అంతా మొత్తం అందరు భూమి మీద ఎవరు ఉన్నారు? అందరూ అక్కడ అధికారులు, అందరూ మెయిన్ ముఖ్యులు అంతా అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ ఎదుట ఎవరు కూడా నన్ను చూస్తున్నారని కూడా ఆలోచించిన. ఇది జరిగిన తర్వాత రాజు దానియేలు కాళ్ళ మీద సాష్టాంగపడి నమస్కారం చేశాడు. చప్పటి కూడా దేని మైపడతాం. దానియేలు ఎవరు? బానిసగా వచ్చినవాడు. ఒక బానిసగా వచ్చినవాడు చక్రవర్తి కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడంటే దానియేలు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఆమేన్. దానియేలు ఆరాధించే దేవుడు ఎంత ఉన్నతమైన వాడు ఆలోచించండి. ఆ రాజుకి అర్థం కాదు, రాజ్యానికి అర్థం కాదు. ఈ రోజు కూడా చెప్పే సత్యం ఏంటి తెలుసా? ఈ రోజు కూడా ప్రపంచానికి అర్థం కాదు, రాజులకి అర్థం కాదు, చక్రవర్తులకు అర్థం కాదు, అధికారులకి ఈ సత్యం తెలియదు. కానీ వాస్తవం మాత్రం ఒకటి, జరిగేది మాత్రం ఇదే. అది మాత్రం తెలుసుకోవాలి. ఇప్పుడు నీకు ఈ బైబిల్ అర్థం కాదు. ఈ బైబిల్ ఇప్పుడు ఎవరికి అర్థం? హిందువులకు అర్థం కాదు, ముస్లింకి అర్థం కాదు, చదివే ఏ ఒక్కడికి అర్థం కాదు. క్రైస్తవుడికి మాత్రం బాగా అర్థం అవుతుంది. క్రైస్తవుడు చెప్పింది వినగలిగితే ఎవరికైనా అర్థమవుతుంది. వినకపోతే నష్టపోయేది వినని వాడే అని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. కనుక ఇక్కడ రాజే శాస్త్రాంగపడి నమస్కారం చేస్తుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నేటి ప్రపంచము కూడా, నేటి ప్రపంచ పరిస్థితులు కూడా, నేటి ప్రపంచంలో వాళ్ళందరూ కూడా నా యేసయ్య ఈ రాజ్యాలన్నింటినీ కూలగొట్టిన తర్వాత ప్రపంచ రాజులు కానీ చక్రవర్తులు కానీ ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్కరు కానీ ఏ దేవుడు ఆయన యేసు, ఏ దేవుడైతే ఆయన దేవుడు కాదన్నారో, ఎవరైతే ఆయన నిజమైన దేవుడు కాదు, రాజు కాదు, ఆయన ప్రభువు కాదు, ఆయన సృష్టికర్త కాదు అని ఎవరైతే ఈరోజు జ్ఞానంతో మాట్లాడుతున్నారో, అవివేకంతో మాట్లాడుతున్నారో, బుద్ధిహీనతో మాట్లాడుతున్నారో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆఫ్టర్ ఒక బానిసైన దానియేలుకి చక్రవర్తి శాస్త్రమైన నమస్కారం చేస్తే రేపటి ఈ భూరాజులందరూ కూడా నా దేవుడు చెప్పాడు, ప్రతి మోకాలు నా సన్నిధిలో వంగుద్ది, ప్రతి నాలుక నన్ను స్తుతిస్తుంది. ఇది ఖచ్చితంగా జరగబోతుంది. చెప్పకూడదు దేని బయట. ఈ భూమి మీద ఎంత గరుడైనా కావచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, నా దేవుడు చెప్పిన మాట ఒకటి చెప్తే అది కన్ఫర్మ్ జరగవలసింది భూమి మీద. దేవుడు ఏమన్నా తెలుసా? ఇది కూడా అందరూ తెలుసుకోవాలి. అదేంటంటే ప్రతి మోకాలు నా సన్నిధిలో వంగాలి, ప్రతి నాలుక నన్ను స్తుతించాలి.
నేను స్తుతించను, నేను వంగను అంటే కాళ్ళు విరిచైనా దేవుడు వంగ పెడతాడు. ఆమేన్. అర్థమైందా? నేను స్తుతించనంటే నోరుని దేవుడు గద్దించి కూడా నిన్ను స్తుతించేలా చేస్తాడు. అది జరగబోయేది. నేనెందుకు స్తుతిస్తా, నేను స్తుతించను, నేనెందుకు వెళ్తా, నేను వెళ్ళను, నేనెందుకు దేవుని నమ్ముతా, నేనెందుకు ఆ దేవుని నమ్ముతా, నేనెందుకు ఆ దేవుని ఆరాధిస్తా, నేను అసలు ఆ దేవుడు అంటే నాకు పడదని ప్రతి ఒక్కరు కూడా నీ మోకలు దేవుని అసలు వంగిద్ది, నీ నాలుక ఆయన స్తుతిస్తుంది. చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరునే సాష్టాంగ పడేలా చేశాడు దేవుడు. అది మనం ఆరాధించే దేవుని యొక్క గొప్పతనం. అది యేసుక్రీస్తు యొక్క గొప్పతనం. అది మనం తెలుసుకోవాలి. అలా నమస్కారం ఈ ప్రపంచం కూడా చేయబోయేదే. యావత్ ప్రపంచమే దేవుని పాదాల దగ్గర సాష్టాంగ పడబోతుంది. ఇది సత్యం. యావత్ ప్రపంచమే, అందులో ఏ భేదం లేదు, ఎవ్వరని భేదం లేదు. ప్రపంచం అంతా దేవుని పాదాల దగ్గర సాష్టాంగ పడబోతుంది. అది దాని అర్థం. అలా సాష్టాంగపడి ఏం చేశాడు రాజు అంటే, వెంటనే సాష్టాంగపడి అతనిని పూజించి ఏం చేశాడు? ఎవరిని పూజించాడు? చెప్పండి, ఎవరిని? దానియేలు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దానియేలు పూజించే దేవుని ఆరాధించే స్థితి వచ్చింది ఖచ్చితంగా. ఆమేన్. హల్లెలూయా. నెబుకద్నెజరుకే దానియేలుని పూజించాడంటే దానియేలు పూజ. ఎందుకంటే దానియేలు అంత చెప్పగలిగాడు, అంత సామర్థ్యం ఎలా వచ్చిందంటే దేవుడు ఇచ్చాడు. అందుకనే దానియేలుని పూజించి, దేవుడు కనబడలేదు కనుక ఆ దేవుని శక్తి ఏంటో దానియేలులో కనబడింది కనుక దానియేలుని పూజించాడు. అంటే అర్థం మన ఆత్మీయ భాషలో అక్కడ అర్థం వేరుగా వస్తుంది. కానీ నేను చెప్పే ఆత్మీయ సత్యం ఏంటంటే ఆ దాన్ని బట్టి ఈరోజు ఎలాంటి వారైనా దేవుని పూజించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. అది మాత్రం కన్ఫర్మ్గా జరుగుతుంది అని అర్థం. నేను దేవుడే బలవంతం పెట్టాడు, నీకు నువ్వుగానే ఆయన పాదాలకు వచ్చేలా దేవుడు చేస్తాడు. అది అర్థం. మూడవదిగా నైవేద్య ధూపం అతనికి సమర్పించ ఆజ్ఞాపించేది. నైవేద్యమును కూడా అతనికి సమర్పించాడు. అంటే నైవేద్యము అంటే బైబిల్ అర్థం ప్రార్థన అని అర్థం. నైవేద్యం దావీదు అంటాడు సాయంకాలపు నైవేద్యము అంటే ప్రార్థన అని అర్థం. అంటే అతడు ప్రార్థన చేయడానికి సంసిద్ధమైపోయినట్టుగానే బైబిల్లో చెప్పబడింది లేఖన ప్రకారం. అంటే ప్రతి ఒక్కరు దేవుణ్ణి తలుచుకోక తప్పదు, దేవుణ్ణి వేడుకోక తప్పదు, దేవుని పాదాల చెంతకు రాక తప్పదు. ఇది ఖచ్చితంగా జరిగేటువంటి ఆత్మీయ సత్యం. అంత మాత్రమే కాదు, రాజు చేసిన పని మీరు చూస్తే 47 వచనం, మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును అని చెప్పాడు. ఆమేన్. ఈ మాట చెప్పింది ఎవరో క్రైస్తవుడు కాదు. ఈ మాట చెప్పింది ఎవరు దేవుని నమ్మినవాడు కాదు. ఈ మాట చెప్పింది ఎవరు ప్రార్థనకి వెళ్ళినవాడు కాదు. బైబిల్ చేత పట్టుకున్నవాడు కాదు. ఈ మాట చెప్పింది భయంకర విగ్రహాధికుడైనటువంటి దేవతల్ని ఆరాధించే విగ్రహ దేవుడిని పూజించే నెబుకద్నెజరు అన్న మాట తెలుసా? నీ దేవుడు దేవతలకు దేవుడు. కొట్టని చెప్పండి. ఇప్పుడు నీ దేవుడు దేవతలకే నిరూపించబడిందా లేదా? ఇప్పుడు జరిగే సంగతి కూడా అది. ఇప్పుడు జరిగే సంగతి భూమి మీద కోటాను కోట్ల దేవుళ్ళున్నా దేవతలున్నా చివరిగా నిరూపించబడింది ఏంటి తెలుసా? నీ దేవుడే దేవతలందరికీ దేవుడే ఉన్నాడు. ఆమేన్. కన్ఫర్మ్. ఎందుకంటే ఆయన సృష్టికర్త. అంత మాత్రమే కాదు, నీ దేవుడు ఏమన్నాడు? రెండో మాట, దేవతలకు దేవుడును రాజులకు ప్రభువునై ఉన్నాడు. మర్మమును బయలుపరిచాడు. రాజులకు కూడా ఏమై ఉన్నాడంట? ప్రభువై ఉన్నాడు. ఇది గమనించాడు. రాజులకు కూడా ఆయనే ప్రభు, ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త. ఆమేన్. ఇలా అయిన తర్వాత రాజు చేసిన పని, దానియేలుని అదే సామ్రాజ్యం ఎదుట, అదే బబులోను సామ్రాజ్యంలో దానియేలుని హెచ్చించి, దానియేలునికి బహుమతులు ఇచ్చి, దానియేలుని ఘనత ఇచ్చి, ఒక పదవి ఇచ్చి, బబులోను సామ్రాజ్యంలో జ్ఞానులందరికంటే ప్రధానమైనటువంటి పదవి దానియేలుకి ఇచ్చాడు. ఆమేన్. అంటే అర్థం ఏంటి అంటే బబులోను సామ్రాజ్యం ఇందాక పిలిచారని నేను చెప్పా మొన్నటి వారంలో. గాడి విద్య గలవారు, పూజారులు, శకునగాండ్రు, కల్దీయులు, మంత్రగాండ్రు, వీళ్ళందరికంటే ఇప్పుడు రాజు
చేసిన పని తెలుసా? వీళ్ళందరి మీద సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం అంతటి మీద అధికారులు ఉన్నారు. కానీ అందరి అధికారుల కంటే ప్రధాన అధిపతిగా దానియేలునే నియమించాడు రాజు. ఆమేన్. అప్పుడు దానియేలు ఏమన్నాడు తెలుసా? రాజా, నాలాగా నేనొక్కడే కాదు, నాతో పాటు నా దేవుని ఆరాధించే జ్ఞానం, నా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆరాధించే జ్ఞానం కలిగిన వాడు ఇంకా నా 3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వాళ్ళు కూడా ముందు పిలిస్తే దానియేలుతో పాటు ఇలా 3 కూడా బబులోను సామ్రాజ్యం విచారణకర్తలుగా నియమించాడు. హల్లెలూయా. వీళ్ళ 4 ఎలా వచ్చారో తెలుసా? బబులోనికి బానిసలుగా వచ్చారు. బానిసలుగా వచ్చిన వీళ్ళు బబులోను సామ్రాజ్యాన్ని ఏలే అధిపతులుగా ఎలా అయ్యారంటే, దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తుంది. ఏంటో తెలుసా? దీనులను సైతం, దరిద్రులను సైతం, పెంట కుప్పల మీద ఉన్న వారి సైతం దేవుడు పైకి లేవనెత్తి రాజుల ఎదుట నిలబెడతానన్నాడు. ఆ వాగ్దానం ఈ రాజ్యంలో, ఈ 4 జీవితంలో దేవుడు నెరవేర్చాడు. చెప్పడం కూడా దీని భయపడతాం. వీళ్ళెవరు తెలుసా? బానిసలు. ఇప్పుడు ఎక్కడ ఉన్నా తెలుసా? రాజు సముఖంలో అధిపతులుగా ఉన్నారు. అంటే బానిసలుగా వెళ్ళిన వీళ్ళని అధిపతులుగా రాజు ఎదుటి నిలబెట్టాడు దేవుడు. అది మన దేవుడి యొక్క గొప్పతనం. ఆయన నమ్మితే, ఆయన్ను ఆశ్రయిస్తే తన చిత్తము చొప్పున, తన ప్రణాళిక చొప్పున దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేవుని శక్తి కలిగి, దేవుని జ్ఞానము కలిగి, దేవుని యొక్క కృప కలిగిన దానియేలునే ఈ వ్యక్తి సాష్టాంగ నమస్కారం చేశాడంటే, ఇక ఆ జ్ఞానం ఇచ్చి, ఆ కృపనిచ్చిన ఆ దేవుడి గురించే రాజుకు తెలిస్తే ఇంకేమవుతాడో ఆలోచించండి. ఆఫ్టర్ దానియేలులో ఉన్న జ్ఞానం చూసే, దానియేలులో ఉన్నటువంటి ఆ కృపను బట్టే రాజు అంతగా ఆశ్చర్యపడితే, అదే దానియేలు సృష్టించిన దేవుడి గురించి అర్థమైతే, అదే దేవుడి గురించి పరిపూర్ణంగా రాజు తెలుసుకుంటే ఇంకెంత పరిస్థితి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. నేను చెప్పే సత్యం ఏంటంటే, ఈరోజు చాలామంది క్రైస్తవులను చూసి, చాలామంది క్రైస్తవులు బట్టి హేళనగా మాట్లాడేవాడు ఉన్నాడు, కించపరిచేవాడు ఉన్నారు, భయంకరంగా ఎటకారం చేసేవాడు ఉన్నారు, హింసించేవాడు ఉన్నారు, బాధ పెట్టేవాడు ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు అంటే ఇది వేరేది, ఇది ఆ మతం, ఇది ఈ మతం, ఇది వాళ్ళది, ఇది వీళ్ళది, ఇది ఆ దేశాన్ని, ఇది ఈ దేశాన్ని కానే కాదు. ఇలా అనుకునే ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడే. ఇలా అనుకునే ప్రతి ఒక్కరు అవివేకము కలిగిన వాడే. నీకు తెలియని సత్యం ఏంటో తెలుసా? ఈరోజు ఎవరినైతే ఇలా అంటున్నావో, ఏదే నిజమైన జ్ఞానము కలిగిన సృష్టికర్తను నమ్మిన దేవుని బిడ్డలు. ఆమె వీళ్ళు ఏదన్నా తర్వాత బాధపడేది నువ్వే, తర్వాత కృంగిపోయేది నువ్వే, తర్వాత నష్టపోయేది నువ్వే అనిపించుకున్న వాళ్ళు ఏ ఒక్కడు నష్టపోడు. అది మాత్రం వాస్తవం. క్రైస్తుడు ఎన్ని బాధలైనా పడతాడు, ఎన్ని కష్టాలైనా పడతాడు, ఎన్ని వ్యాధులైనా పడతాడు, ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే సత్యం మాత్రం ఇదే కాబట్టి, వాస్తవం ఇదే కాబట్టి, చివరికి ప్రపంచంలో జరిగేది ఇదే కాబట్టి క్రైస్తవుడు ఎన్ని పరిస్థితులైనా ఎదుర్కొంటాడు, ఎన్ని బాధలైనా అనుభవించడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకని అంటే నిజమైన సత్యం ప్రపంచానికి ఇది ఒక్కటే, ఇంకా మిగిలినవన్నీ సత్యము కాదు అని స్పష్టంగా బైబిల్ సెలవిస్తుంది. ఈ సత్యాన్ని నీవు చరిత్రతో సహా, ఆధారంతో సహా బైబిల్ బోధించుతుంది. కనుక ఆ కళ ఈరోజు ప్రపంచంలో నెరవేరుతుంది. ప్రస్తుతానికి అది జరుగుతుంది. అంటే ఇప్పుడు పారిపాదాలు అనే స్థితిలో ఇప్పుడు నేటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. ఈ రాజకీయ పరిస్థితులు కూడా దేవుడు రాకడలో తుత్తునీయులుగా చేయబడబోతుంది. ప్రపంచం అక్కడితో రాజ్యాలన్నీ కొట్టుకుపోతాయి. యేసయ్య క్రీస్తు యొక్క రాజ్యం ఒక్కటే స్థిరపరచబడబోతుంది. ఆ రాజ్యంలో ఉండడానికే ఈరోజు మనం సిద్ధపడుతున్నాము. ఆమె అదే విషయం. ఈరోజు ఎందుకు క్రైస్తవులు అంటే, ఎందుకు దేవుని నమ్మిన వారు, ఎందుకు ఇంతమంది సేవకులు, ఎందుకు ఇంత మీటింగ్స్, ఇంత భయంకరమైన డబ్బు ఖర్చు పెట్టే కారణం ఏంటంటే, ఇదంతటికి కారణం ఆ రాజ్యంలో ఇప్పుడు మనం ఉండడానికి ఇది జరగబోయేది. కనుక అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన సత్యం, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, నువ్వు నమ్మిన దేవుడు ఉన్నతమైన వాడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన నమ్మిన నీ జీవితంలో ఆయన్నే ఆరాధించు, ఆయన్నే వెంబడించు, నమ్మకంగా ఉండు. నీ పరిశుద్ధతని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో. యేసయ్య రాకడ కొరకు సిద్ధపడు. ఆలస్యం చేసినా, మెలకువ లేకపోయినా, నిర్లక్ష్యంగా జీవించినా, ఇక్కడ కూర్చున్న నీవు కూడా నష్టపోయే అవకాశం ఉంది, నీవు కూడా పాడయ్యే అవకాశం ఉంది. కనుక జాగ్రత్త. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
అందరూ ఒక నిమిషం కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించారు. విన్న మాటలను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థించారు. బబులోను సామ్రాజ్యంలో రాజుకి ఎందుకు అరిచాడో తెలుసా? ఆ బబులోను సామ్రాజ్యం అంతా నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలనే దేవుడు అది ఇచ్చాడు. కళ మర్చిపోయేది ఎందుకు చేశాడో తెలుసా? రాజుగారి కళ మర్చిపోతేనే దానియేలు ద్వారా దేవుడు తెలియ చెప్పడానికే కళ మర్చిపోయేలా దేవుడే ఇచ్చాడు, దేవుడే చేశాడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఆయన ఇలా చేశాడు, ఇలా ఎందుకు చేశాడు అడిగే ప్రశ్న మానవుడికి అధికారం కూడా దేవుడు ఇవ్వాలి. ఆయన సమస్తము చేసే దేవుడు. ఆయన అదికే అర్హత ఎవరికి కూడా లేదు. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు ఆరాధించేంత గొప్ప దేవుడు నీకు అర్థమైతే ఆయన నువ్వు ఎన్నడూ విడిచిపెట్టలేవు, ఎన్నడూ విడువలేవు. ఆయన ఎప్పుడు నువ్వు వెన్నంటి ఉంటావు. విన్న వాక్యం బట్టి ఆ రాజ్యం కొరకు సిద్ధపడుతున్నావా? ఆ రాజ్యం కొరకు మెలకువగలిగి ఉన్నావా? ఆ రాజ్యంలో నువ్వు చేరడానికి ప్రార్థన జీవితం ఉందా? వాక్యానుసారమైన జీవితం ఉందా? పరిశుద్ధత కలిగిన జీవితం ఉందా లేదనేది నువ్వే నిర్ణయం తీసుకోవాలి. నువ్వు కూడా దేవుని నమ్మిన లోక సంబంధులుగా ఉంటే నీవు కూడా విడవబడతావు. ఆ రాజ్యంలో ఉండలేవు. జాగ్రత్త. విడవబడితే మహాశ్రమలు ప్రారంభం కాబోతున్నాయి. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. ఈరోజు నేను బబులోను సామ్రాజ్యం రాజుకు వచ్చిన కళ ద్వారా ఈ ప్రపంచం భవిష్యత్తును మాకు తెలియపరిచినందుకు వందనాలు. నీకు స్తోత్రం. నీ వాక్యము సత్యము ప్రభువా. నీ వాక్యం మా పాదములకు దీపమై ఉంది, వెలుగై ఉన్నది ప్రభువా. ఆ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ కూడా నడిపించి నీ జీవపు వెలుగైన నీ రాజ్యములోనికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.